మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు మెయిన్గా వాయిస్ ఓవర్కి అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే మనకు ఎక్స్ప్లెయినర్ వీడియో కాకుండా ఫేస్లెస్ వీడియోస్ రన్ చేసేటప్పుడు మనకు వాయిస్ ఓవర్ అనేది చాలా అవసరం. సో మీరు వాయిస్ ఓవర్ క్రియేట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం నార్మల్గా ఏఐ నుంచి అయితే వాయిస్ ఓవర్ క్రియేట్ చేస్తూ ఉంటాము. సో మనకి అంటే ఇప్పటివరకు ఉన్న ఏఐ వెబ్సైట్లలో హిందీ, ఇంగ్లీష్ అండ్ వేరే లాంగ్వేజ్కి అయితే ఇలాంటి వాటికైతే వాయిస్ ఓవర్ కొంచెం బెటర్గా వస్తుంది. బట్ తెలుగుకు ఇంకా అంత పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ సైట్స్ అయితే రాలేదు. సో మెయిన్గా మనం వాయిస్ ఓవర్కి 11 Labs వాడతాం. సో 11 Labsలో కూడా తెలుగు వాయిస్ ఓవర్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో మీరు 11 Labsలో ట్రై చేసినా కూడా అది రియలిస్టిక్ వాయిస్ లాగా అయితే ఉండదు. సో కాబట్టి మరి ఏ వెబ్సైట్లని మనం యూజ్ చేస్తే ఒక మంచి వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో నేను సజెస్ట్ చేసే వెబ్సైట్ 2 వెబ్సైట్స్. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి క్లిప్చాంప్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి clipchamp.com అని టైప్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చి ఈ టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేస్తే మనకు వాయిస్ ఓవర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు రికార్డ్ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. లాంగ్వేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాయిస్లో ఫస్ట్ మనము మెయిల్ వాయిస్ చెక్ చేద్దాం. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడం. సో ఈ వాయిస్ మనకు మెయిల్ వాయిస్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. తర్వాత కంటెంట్ టెక్స్ట్ ప్లేస్లో కంటెంట్ను కాపీ చేయండి. తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ పైన మీకు కొంచెం స్లోగా అనిపిస్తే 1:1 కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఇప్పుడు ప్లే చేయండి. ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ధర్మరాజు ఎంత సరిపోతాడో చూడండి. అంటే నేను స్పీడ్ తగ్గించాను కదా. ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ధర్మరాజు ఎంత సరిపోతాడో చూడండి. అతని నిజాయితీ, న్యాయ నిర్ణయాలు ఈ రోజు కార్పొరేట్ ప్రపంచానికి ఎంతో అవసరం. ఓకే, ఇప్పుడు ఈ వాయిస్ లెవెల్ అయితే మనకు సూటబుల్గా ఉంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. 480pలో వీడియోలో డౌన్లోడ్ అవుతుంది. దీని వీడియో నుంచి మళ్ళీ మనం ఆడియోలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఫిమేల్ వాయిస్ చెక్ చేద్దాం. ఫిమేల్ వాయిస్కి ఇక్కడ సేమ్ కంటెంట్ ఉంచేసి ఈ ఆప్షన్ విని అని ఉంది కదా, ఇది వినండి ఒకసారి. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో ఇది పర్ఫెక్ట్ ఫీమేల్ వాయిస్కి. ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ 2 వాయిస్ని సెలెక్ట్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేయండి. సో ఇక్కడ ఇందులో ఉన్న కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే కంటెంట్ అనేది మనం అన్లిమిటెడ్గా డౌన్లోడ్ చేయొచ్చు. దీంట్లో మీకు వేరే వెబ్సైట్లో అయితే ఫ్రీ వర్షన్లో లిమిటెడ్ కంటెంట్ మాత్రమే మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ధర్మరాజు ఎంత సరిపోతాడో చూడండి. సో ఇది ఫీమేల్ వాయిస్. మేల్ వాయిస్ కంటే కూడా ఫీమేల్ వాయిస్ పర్ఫెక్ట్గా సింక్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎక్స్పోర్ట్ 480p డౌన్లోడ్. సో ఇట్లా డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం MP3లో కన్వర్ట్ చేసేసి ఆ వీడియో మనకు ఇమేజెస్ కలెక్ట్ చేసేసి మనం ఒక మంచి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ వెబ్సైటు. సో ఫస్ట్ ప్రిపేర్ చేసేది ఇదే వెబ్సైటు. దీని తర్వాత మనకు decivocal.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఏఐ వెబ్సైట్. దీంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. సో ఇక్కడ క్రెడిట్స్ మనం ప్రతి ఈమెయిల్ ఐడికి 500 క్రెడిట్స్ వస్తాయి వన్ టైం. ఇక్కడ మనకు లాంగ్వేజ్, జెండర్, కేటగిరీ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్లో మనకు తెలుగు పైన క్లిక్ చేయండి. ఇక్కడ జెండర్లో ఫస్ట్ మెయిల్ చెక్ చేద్దాం. సో మెయిల్ ఆల్ కేటగిరీస్ ఇక్కడ చూడండి మనకు 1 2 3 4 5 6 వచ్చినాయి. దీంట్లో ఒక్కొక్క వాయిస్ను వెరిఫై చేద్దాం. మీ రోజువారీ అవసరం. హలో హలో మీ రోజువారీ అవసరాల కోసం దేశీవోకల్ యొక్క నమ్మదగిన వాయిస్. ఓకే, ఈ ఆనంద్ వాయిస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది. వ్యక్తీకరణ వాయిస్ కోసం దేశీమోకల్తో మీ రోజువారీ అవసరం. ఈ 3 వాయిసెస్ మనకు రియలిస్టిక్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటెంట్, ఈ ప్లేస్లో కంటెంట్ను పేస్ట్ చేయండి. ఈ టెక్స్ట్కి మనకి ఇక్కడ 64 క్రెడిట్స్ అయితే అవసరం ఉంటాయి. తర్వాత జనరేట్. సో నెక్స్ట్ మనకు ఇక్కడ జెండర్ దగ్గర ఫీమేల్ పెట్టుకుందాం. ఫీమేల్ పెట్టుకుంటే మనకు ఈ వాయిసెస్ వస్తాయి. ఇక్కడ ఇషిక అనే వాయిస్ ఉంటుంది. అన్ని టెస్ట్ చేయండి. సో ఇందులో మనకు నేను ప్రిపేర్ చేసేది ఇషిక వాయిస్. వ్యక్తీకరణ వాయిస్ కోడ్ సెలెక్ట్ చేశాను, జనరేట్.
ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ధర్మరాజు ఎంత సరిపోతాడో చూడండి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. వాయిస్ అనేది డైరెక్ట్ MP3లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో బట్ దీంట్లో ఏంటంటే మనకు క్రెడిట్స్, లిమిటెడ్ క్రెడిట్స్ ఉంటాయి. సో మీరు క్రెడిట్స్ పర్చేజ్ చేయాలంటే మీరు ప్రీమియం పైన క్లిక్ చేయండి, మీకు ఇట్లా క్రెడిట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ 2 వెబ్సైట్లలో మనం మంచి వాయిస్ ఓవర్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇలాంటి వాయిస్ ఓవర్ మనకు ఫ్యాక్ట్ కంటెంట్ కానీ, తర్వాత ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కానీ, న్యూస్ వెబ్సైట్స్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. సో మీరు ఒక ఫ్యాక్ట్ వీడియోస్ని క్రియేట్ చేయాలంటే ఇట్లా వాయిస్ ఓవర్ క్రియేట్ చేసేసి దానికి AI ఇమేజెస్ జనరేట్ చేసేసి ఎడిట్ చేసి మనం ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఇలాంటి వాటికి మానిటైజేషన్ కూడా అవుతుంది. మనం ఈజీగా మానిటైజేషన్ కంప్లీట్ చేయొచ్చు.